రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జీఎస్టీ సంస్కరణల జోష్తో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. డే హై నుంచి 650 పాయింట్ల సెన్సెక్స్ కోల్పోయింది. 150 పాయింట్ల లాభంతో ముగిసింది. అటు నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. కీలకమైన మద్దతు స్థాయి 24,800 దిగువన క్లోజ్ అయింది. ఆటో సెక్టార్కు భారీ లాభాలు వచ్చాయి. రైట్ జీఎస్టీ సంస్కరణల జోష్తో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. డే హై నుంచి 650 పాయింట్ల సెన్సెక్స్ కోల్పోయింది. 150 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక అటు నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. కీలకమైన మద్దతు స్థాయి 24,800 దిగువన క్లోజ్ అయింది. ఆటో సెక్టార్కు భారీ లాభాలు వచ్చాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇక స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగియటంలో జీఎస్టీ సంస్కరణలే కీలకంగా తెలుస్తుంది. జీఎస్టీ సంస్కరణలతో భారీ లాభాలతో మొదలయ్యాయి. ఇక డే హై నుంచి 650 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది. ఇక 150 పాయింట్ల లాభంతో ఎట్టకేలకు సెన్సెక్స్ ముగిసింది. ఇక 150 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగిస్తే నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 24,800 దిగువన క్లోజ్ అయింది. ఇక ఈరోజు ఆటో సెక్టార్కు భారీ లాభాల పంట పండినట్లుగా తెలుస్తోంది. రైట్ జీఎస్టీ సంస్కరణల జోష్తో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. డే హై నుంచి 650 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది. 150 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక అటు నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. కీలకమైన మద్దతు స్థాయి 24,800 దిగువన క్లోజ్ అయింది. ఆటో సెక్టార్కు భారీ లాభాలు వచ్చాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మొత్తంగా జీఎస్టీ సంస్కరణలు మార్కెట్లో జోష్ నింపినట్ట లేనట్ట, ఇక రాబోయే రోజుల్లో కూడా ఆటో సెక్టార్ కు లాభాల పంట పండబోతున్నట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారు? అవునండి, జీఎస్టీ వచ్చి చాలా చాలా పాజిటివ్ న్యూస్ అందరికి కూడా. సో ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు సెకండ్ హాఫ్ లో అందరు కూడా ఆటోమొబైల్స్ ఎక్కువగా ఉంటారు. ఈ దసరాకి దీపావళికి వాళ్ళందరికీ కూడా రేట్లు తగ్గటం అనేది చాలా అడ్వాంటేజ్. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఈ జిఎస్టీ తగ్గి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈ రేట్లు తగ్గటం అనేది చాలా మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే 2 వీలర్స్ ఇప్పుడు చాలా 1 lakh పైన వెళ్ళిపోతున్నాయి కాస్ట్ అంతా. సో చాలా మంది కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం రేట్లు తగ్గటం, దాదాపు అది 18% స్లాబ్ లోకి రావడం అనేది చాలా మంచి పరిణామం సార్. అదే కాకుండా ఇంకా నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు ఈ 18 స్లాబ్ లో ఉన్నది, అలాగే 28 నుంచి 18కి వచ్చారు, తర్వాత 12 నుంచి ఇప్పుడు 5% రావటం, అవన్నీ కూడా చూసుకుంటే ఒక నార్మల్ ఒక మధ్య తరగతి వాళ్ళకి దాదాపు 1000 రూపాయల దాకా కలిసే అవకాశం కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి శ్రీరామచంద్రమూర్తి గారు కార్ల విషయంలో చిన్న కార్లు కొనుక్కునే వాళ్లకు ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల లాభాలు రాబోతున్నాయి. కార్ల ధరలు కూడా, చిన్న కార్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి అనేది మార్కెట్ నుంచి వినిపిస్తున్నమాట. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు, ఏం చెప్తారు? దాదాపు ఒక 40,000 to 50,000 దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు 10% జిఎస్టీ తగ్గింది. 28 నుంచి ఇప్పుడు 18కి వచ్చింది కాబట్టి 10%. అది ఒక 10 lakhs కార్ తీసుకున్నా మనకి ఒక 50,000 నుంచి 1 lakh వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. బిలో 20 అంతా కూడా మంచి లాభాల పంట తగ్గుతుంది. దానిలో ఏంటంటే కార్ సేల్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ కార్లు కానీ ఆ 2 వీలర్స్ కానీ మంచి అడ్వాంటేజ్ ఉంది. బాగా అంటే రేట్లు తగ్గుతాయి అనమాట. దాదాపు 50,000 మినిమం అయితే తగ్గుతుంది. రైట్, జిఎస్టీతో మొత్తంగా స్టాక్ మార్కెట్లో జోష్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సెషన్ నుంచి మార్కెట్లపై ఈ సంస్కరణల ప్రభావం ఎలా ఉండవచ్చు అంటారు, ఏం చెప్తారు సార్? మార్కెట్ల మీద అయితే ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందండి. అయితే ఇవాళ మార్నింగ్ చాలా పైకి వెళ్ళినా మళ్ళీ ఈ అంతర్జాతీయ విషయాల వల్ల కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్ గా అయితే ట్రెండ్ పాజిటివ్ గా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ జిఎస్టీ తగ్గించడం అనేది
ఒక రకంగా అన్ని కంపెనీలకి మేజర్ నిఫ్టీ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీలు అన్నిటికీ కూడా చాలా అడ్వాంటేజ్ ప్రాఫిటబిలిటీ అవుతుంది. సేల్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి లాంగ్ రన్ లో ఒక క్వార్టర్ తీసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ వచ్చి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బాగానే వస్తాయండి. రైట్ సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఈ జిఎస్టీ సంస్కరణల ప్రభావం ఎలా ఉండబోతుంది? వారికి కూడా లాభాల పంట పండే అవకాశం ఉందా? ఎలా చూడాలంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి? ఎగ్జాక్ట్లీ సార్ లాంగ్ టర్మే పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ లో కాకుండా లాంగ్ టర్మ్ లో చూస్తే. ఎందుకంటే ఈ 1 మంత్